నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు, 2 విడతల పరీక్షలుంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు. 10వ తేదీలోపు గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పరీక్షల పేపర్ల సంఖ్య పైన అధ్యయనం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. ఇవాళ ఏంది? ఫిబ్రవరిలో ఉన్నాం మనం. మార్చ్, ఏప్రిల్, మే, ఇంకా 2 నెలల తర్వాత కొత్త ఉద్యోగ జనవరిలో ఉన్నాము. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల తర్వాత ఉద్యోగ ప్రకటనలు ఉంటాయట. వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, అందులో భాగంగా మార్చి 31వ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా పాటించడం పైన దృష్టి పెట్టాం. ఈ మేరకు కమిషన్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మళ్ళీ ఇది కూడా ఎలక్షన్ స్టేట్మెంట్ అయితే కాదు కదా, మార్చి 31 తర్వాత ఏర్పడే ఖాళీలు పరిగణలోకి తీసుకోబోం. ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశాలపైన చర్చించి మే 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 విడతల పరీక్షలుంటే నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిలోపే నియామకాలు పూర్తి చేస్తాం. ఒక పరీక్ష మాత్రమే ఉంటే 6 నుంచి 9 నెలల్లోపు, తక్కువ పోస్టులు ఉండి ఆన్లైన్లో పరీక్షలు కనుక జరిగితే 1 నెలలోనే ముగిస్తాం. ప్రస్తుతం మా వద్ద గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 1 సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నది. వాటిని మార్చి 31 లోపుగా కంప్లీట్ చేస్తాం. గ్రూప్ 3 ప్రాథమిక కీని బుధవారం విడుదల చేశాం. గ్రూప్ 2 ప్రాథమిక కీని 10వ తేదీలోపుగా విడుదల చేస్తాం. గ్రూప్ 2లో 4, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. వీటికి ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపైన అధ్యయనం చేస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తాం. దాంతోపాటు యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను ఆయా శాఖలకి అప్పగిస్తోంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయడం పైన పరిశీలిస్తాం. యూపీఎస్సీ ఏ పరీక్షకు ప్రాథమిక కీ ఇవ్వదు. ఇక్కడ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు చిన్న నోటిఫికేషన్లకు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వచ్చు. అలాంటి రోజు సమీప భవిష్యత్తులోనే వస్తుంది. క్వశ్చన్ బ్యాంక్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కమిషన్కు 87 పోస్టులను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. డిప్యుటేషన్పై పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా 600 మంది ముందుకొచ్చారు. సంక్రాంతి నాటికి ప్రక్రియ పూర్తి చేస్తాం. టీజీపీఎస్సీలో ఖాళీల విషయంలో పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈవో పోస్టులను గ్రూప్ 1లో కలపాలా లేదా అన్న విషయం పైన ఇంకా నిర్ణయం తీసుకోలే. ఆ పోస్టులకు పీజీ, బిఎడ్ విద్యార్హత అవసరం. ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. అకాడమిక్ పరీక్షల మాదిరిగా, ఎందుకంటే మేము ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లని ముఖ్యమంత్రి చెప్పిండు. అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు ఇచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదు. వడపోత కోసం జరిగే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఇచ్చినా ఏ ఒక్కరికి లాభ నష్టాలు ఉండవు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల నియామకం పైన దృష్టి పెట్టాం. కొన్ని విద్యా సంస్థల్లోని వారందరినీ కలిపి జంబ్లింగ్ చేసి విధులు కేటాయిస్తాం. బెంగళూరులో ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశం ఉన్నది. ఈ నెల 23వ తేదీన యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు, కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపైన మరో సమావేశం ఉందని చైర్మన్ చెప్పిండట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మీరు ఆ మధ్య తీసుకొచ్చిన 29 జీవో కానీ, దానివల్ల బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అదైతే అది ఇంకా ఘోరమైన పరిస్థితి. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి మీరు కొత్త జీవోలు ఇచ్చి ఈ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చేయడం ఒకటి చేయాలి. అండ్ రెండోది, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నారు, ఒక 2000, 3000 పోస్టులకి నోటిఫికేషన్ అంటారు. దాంతోపాటు ఇంకొక 2-3 డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇస్తారు. అన్నీ ఒకేసారి ఇచ్చి అన్నింటికి మన రిక్రూట్మెంట్ ఒకటేసారి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, పై పోస్టుల్లో ఫస్ట్ పై పోస్టుకి నిర్వహించకుండా కౌన్సిలింగు కింది స్థాయి పోస్టుకి నిర్వహిస్తారు. అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు పై స్థాయి పోస్ట్ కూడా అప్లై చేసుకుంటారు. సో ఇప్పుడు కింది స్థాయి పోస్టుకి ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు అక్కడ ఆయనకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఆయన కనుక మళ్ళీ పై స్థాయి పోస్ట్ వచ్చిందనుకోండి, గ్రేడ్ ఎక్కువ పోస్ట్ వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగం వదిలేసి ఈ ఉద్యోగానికి వస్తాడు. మరి అక్కడ ఆల్రెడీ బ్లాక్ చేసింది కదా సీటు, అది బ్యాక్లాగ్కి వెళ్ళిపోతుంది. సో ఇది లేకుండా చూడండి. ఫస్ట్
అండ్ మీరు ఫస్ట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మేనిఫెస్టోలో. అండ్ అన్ని పేపర్లలో ఏ రోజు ఏ నోటిఫికేషన్ అని కూడా చెప్పారు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి మీరు ఫస్ట్. అసలు ఎందుకు మరి అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, ఎందుకు ఇవ్వలేకపోయారని.